హాయ్ ఎవ్రీవన్. మేము రీసెంట్‌గా హైదరాబాద్‌లో ఫ్లాట్ తీసుకున్నాం. బికాజ్ వీ హ్యావ్ గాట్ రీసెంట్‌లీ మ్యారీడ్. సో, మేమున్న ఏరియాలో ఒక స్కూల్ ఉంది. సో, ఆ స్కూల్ ముందట ఒక ప్లే గ్రౌండ్ మంచిగా. సో, ఈ మధ్య రీసెంట్‌గా కొన్ని కొన్ని ప్రైవేట్ స్కూల్స్‌లలో ఏంటంటే ప్లే గ్రౌండ్స్ లేకుండా జస్ట్ ఓన్లీ స్టడీస్ అలా ఉంటుంది కదా! బట్ ఇక్కడ నేను ఏంటి అంటే మార్నింగ్ కానీ, ఈవినింగ్ కానీ ఇలాగా పిల్లలు వచ్చి స్కేటింగ్ చేసుకోవటం, వాళ్ళకి నచ్చిన గేమ్స్‌ని ప్లే చేసుకోవటం, ఈవెన్ వాళ్ళతో పాటు పేరెంట్స్ కూడా వచ్చి అలా కొంచెం టైం స్పెండ్ చేయటం. ఇదంతా కొంచెం మంచిగా అనిపిస్తుంది. బికాజ్ మనం ఉన్న చైల్డ్‌హుడ్‌లో ఏంటంటే మన పేరెంట్స్ ఇఫ్ దే వర్ వెల్ ఎడ్యుకేటెడ్ మనకు అలాంటివి ఉంటది. బట్ కానీ లైక్ నా సిట్యుయేషన్ అయినా సరే, కొంత నేను చూసిన దగ్గర అయినా సరే పేరెంట్స్‌కి ఏమంతగా తెలియకపోవటం. ఓన్లీ స్టడీస్, స్టడీస్ మనకి గేమ్స్ వీటి గురించి ఏం నేర్పించకపోవటం. బట్ ఇప్పుడు ఇలా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే ఓకే. మన పిల్లలు మనకు లేనిది మన పిల్లల వరకు వస్తుంది. వాళ్ళు నేర్చుకుంటారు. ఇప్పుడున్న జనరేషన్‌లో ఏంటంటే లైక్ చాలా వరకు చూస్తున్నాము పిల్లలంటే ఓన్లీ మొబైల్‌కి అడిక్ట్ అవ్వటం. చిన్న పిల్లలైనా సరే వాళ్ళు జస్ట్ దట్ ఈస్ వన్ టైప్ ఆఫ్ మిరాకిల్ దట్ వాళ్ళు ఎలా అలా మేనేజ్ చేస్తున్నారు? అంత ఈజీగా మొబైల్‌ని ఎలా నేర్చుకోగలుగుతున్నారు అంత చిన్న ఏజ్‌లో? సో, ఇదంతా చూసిన తర్వాత నాకెందుకో ఈ క్లైమేట్, ఈ ఎన్విరాన్మెంట్ మేమున్న ప్లేస్‌లో ఇది కొంచెం మంచిగా అనిపిచ్చింది. జస్ట్ ఐ కేమ్ హియర్ టు షేర్ విత్ యూ దిస్.